refractive index. The refractive index of a medium is a measure of how much the speed of light is reduced when it passes through the medium compared to its speed in a vacuum. Refractive index అంటే స్పీడ్ ఆఫ్ లైట్ వాక్యూమ్లో ఎంత ఉంది, స్పీడ్ ఆఫ్ లైట్ గివెన్ మీడియంలో ఇచ్చిన మీడియంలో ఎంత ఉంది, ఆ కంపారిజన్. వాక్యూమ్లో ఉన్నప్పుడు స్పీడ్ ఆఫ్ లైట్ ఎంత ఉంది, అది వాక్యూమ్ నుంచి ఒక మీడియంలోకి వచ్చింది, సమ్ మీడియం గ్లాస్ కానీ వాటర్ కానీ ఒక మీడియంలోకి వచ్చింది, ఆ మీడియంలోకి వచ్చినప్పుడు ఎంత తగ్గిపోయింది. ఈ కంపారిజన్నే మనం ఆ మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటాం. ఈ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది ఒక డైమెన్షన్లెస్ క్వాలిటీ. అండ్ హయ్యర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇండికేట్స్ ఎ స్లోవర్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ద మీడియం. అంటే ఒక మీడియంకి చాలా ఎక్కువ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉంది అనుకోండి, ఆ మీడియంలో లైట్ చాలా స్లోగా వెళ్తుందని అర్థం. తక్కువ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉంటే లైట్ అందులో స్పీడ్గా వెళ్తుందని అర్థం. నౌ లైట్ ట్రావెల్స్ ఫాస్టర్ ఇన్ వాక్యూమ్. స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ ఈజ్ 3 × 10⁸ meters per second. In air, the speed of light is only marginally less compared to that in vacuum. సో వాక్యూమ్కి ఎయిర్కి కంపేర్ చేస్తే స్పీడ్ ఆఫ్ లైట్ కొద్దిగా తేడా ఉంటుంది, పెద్దగా తేడా ఉండదు. కానీ మనం ఒక గ్లాస్ ల్యాబ్లో కానీ వాటర్తో కానీ మనం కంపేర్ చేస్తాం స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్, స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ గ్లాస్ ఆర్ వాటర్. ఇక్కడ ఎక్కువగా ఉంటుంది, ఎయిర్కి పెద్ద డిఫరెన్స్ ఉండదు. The value of the refractive index for a given pair of media depends upon the speed of light in the two media. ఒక గివెన్ పెయిర్ ఆఫ్ రెండు మీడియం ఇచ్చారు, గ్లాస్ వాటర్ ఇచ్చారు. సో వాటి యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మనం కనుక్కోమంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ద టూ మీడియా. ఆ రెండు మీడియాలోని స్పీడ్ ఆఫ్ లైట్ అనేది ఎలా ఉందో దాని మీద ఆధారపడి ఉంటుంది. ఏ రే ఆఫ్ లైట్ ట్రావెలింగ్ ఫ్రమ్ మీడియం 1 into medium 2, let V1 be the speed of light in medium 1 and V2 be the speed of light in medium 2. ఒక లైట్ రే అనేది ట్రావెల్ చేస్తుంది మీడియం 1 నుంచి మీడియం 2లోకి వెళ్తుంది. రెండు మీడియమ్స్ ఉన్నాయి ఇక్కడ, ఓకే, డిఫరెంట్ మీడియమ్స్ ఉన్నాయి. ఒక లైట్ రే మీడియం 1లోంచి మీడియం 2లోకి వెళ్తుంది. ఇక్కడ మీడియం 1లో లైట్ స్పీడ్ని V1 అనుకోమంటున్నాడు, మీడియం 2లో లైట్ స్పీడ్ని V2 అనుకుంటున్నాం. V1 అంటే స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మీడియం 1, V2 అంటే స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మీడియం 2. ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ మీడియం 2 with respect to the medium 1. మీడియం 1తో కంపేర్ చేసినప్పుడు మీడియం 2 యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ గివెన్ బై ద రేషియో ఆఫ్ ది స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మీడియం 1 అండ్ ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మీడియం 2. దిస్ ఈజ్ యూజువల్లీ రిప్రజెంటెడ్ బై ద సింబల్ N21. This can be expressed in an equation in the form of N21 equal to speed of light in medium 1 by speed of light in medium 2. That is V1 by V2. The refractive index of medium 1 with respect to medium 2 is represented as N12. పైన మనం మీడియం 2 యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ గురించి మనం అక్కడ ఫార్ములేట్ చేసాం. ఇప్పుడు మీడియం 1 యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని మనం తెలుసుకోవాలి మీడియం 2తో కంపేర్ చేసినప్పుడు. దెన్ ఇట్ ఈస్ గివెన్ యాజ్ N12 ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మీడియం 2 బై స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మీడియం 1 ఈజ్ ఈక్వల్ టు V2 by V1. If medium 1 is vacuum or air, then the refractive index of medium 2 is considered with respect to vacuum. ఇప్పుడు ఉన్న రెండు మీడియంలో ఒక మీడియం వాక్యూమ్ కానీ ఎయిర్ కానీ అయిందనుకోండి, అప్పుడు సెకండ్ మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని మనం కన్సిడర్ చేసేటప్పుడు దేన్ని తీసుకోవాలి, మనం కన్సిడరేషన్లోకి మీడియం 1 కింద వాక్యూమ్ తీసుకోవాలి. ఇలా తీసుకుంటే ఇట్ ఈస్ కాల్డ్ అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద మీడియం. ఇట్ ఈస్ సింప్లీ రిప్రజెంటెడ్ యాజ్ N2. దీన్ని సింపుల్గా N2 కింద రిప్రజెంట్ చేస్తాం. If C is the speed of light in air and V is the speed of light in medium, then the refractive index of the medium Nm is given by. So ఎయిర్లో స్పీడ్ ఆఫ్ లైట్ వచ్చి C అనుకుందాం, అండ్ V is the speed of light in the medium. మీడియంలో స్పీడ్ ఆఫ్ లైట్ V, then the refractive index of the medium. అప్పుడు ఆ మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఏమవుతుంది, Nm. దానికి ఎలా రాస్తాం, Nm equal to speed of light in air by speed of light in medium, that is C by V.